అధికారంలోకి వస్తే కులగణన చేస్తామని హామీ ఇచ్చామని దాన్ని చేసి చూపించామని అన్నారు తెలంగాణ మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ, వాకిటి శ్రీహరి. బీసీల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నామని అన్నారు. బీసీ రిజర్వేషన్లకు అసెంబ్లీలో తీర్మానానికి అన్ని పార్టీలు మద్దతిచ్చాయని గుర్తు చేసిన మంత్రులు ఇప్పుడేమో కొర్రీలు పెడుతున్నారని విమర్శించారు. బీసీ రిజర్వేషన్ల వ్యతిరేకి రామచంద్రరావును బీజేపీ అధ్యక్షుడిగా చేశారని మంత్రులు మండిపడ్డారు. అభ్యర్థులు చెప్పేది ఉంటే ఆనాడు చెప్పాల్సిన అవసరం ఉండే. ఇందులో ఏదైనా అంశాలు ఒకవేళ వాళ్ళు లేవనెత్తదలుచుకుంటే, కానీ ఇలా ఈ అంత ప్రగతి జరిగి బలహీన వర్గాలకు సంబంధించిన ఒక ఉజ్వల భవిష్యత్తు కనబడే ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఏఐసిసి అటు లోక్సభ ప్రతిపక్ష నాయకుడు, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు, పార్టీ అధ్యక్షుడు, మొత్తంగా పార్లమెంటు సభ్యులు, లోక్సభ రాజ్యసభ సభ్యులు, దేశంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రాతినిధ్యం వహిస్తున్న ఇన్ఛార్జ్ ఏఐసిసి కార్యదర్శులు అందరూ ఉండి ఇది ఒక దేశవ్యాప్తంగా చర్చ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంటే భయపడ్డ బీజేపీ కిషన్ రెడ్డి గారు ఏది పడితే ఇలా మాట్లాడుతూ తీవ్రంగా మేమంతా ఐక్యంగా ముక్త ఖండంతో ఖండిస్తున్నాం. కిషన్ రెడ్డి గారు జాగ్రత్త. ముందు ఏదైనా అంశం మాట్లాడే ముందు మీరు ఫెడరలిస్టిక్ పార్టీ, మీరు ఆనాడు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మండల కమిషన్ తీసుకొచ్చి మండల కమిషన్ నీరుగార్చడానికి కమండలం తీసుకొచ్చి మీరు ఈ రిజర్వేషన్లు వ్యతిరేకించిన పార్టీ సభ్యులు. పెద్దందారులకు తప్ప బలహీన వర్గాలకు న్యాయం చేయాలని ఆలోచన లేదు. ఆలోచన ఉంటే మీరు తెలంగాణకు బలహీన వర్గాల ముఖ్యమంత్రిని ప్రకటించారు బీజేపీ. కనీసం ప్రతిపక్ష నాయకుడిగా బీసీకి ఇవ్వలేదు. బండి సంజయ్ గారు బీసీ అధ్యక్షుడుంటే అకస్మాత్తుగా తొలగించి మీరు అధ్యక్షులైనారు. మొన్నటికి మొన్న రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఆనాడు నవ సంఘర్షణ సమితి, మురళీధరరావు కమిషన్, మండల కమిషన్ వచ్చినాడు పోరాటం చేసి బలహీన వర్గాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన రామచంద్రరావును తీసుకొచ్చి అలా బీజేపీ అధ్యక్షుడు చేసి ఆయన ఒక ఫెడరల్ సిస్టమ్. మరి తెలంగాణలో ఎంత సైంటిఫిక్ గా కులగణన జరిగింది అనేది మరి దాన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది. మరి ఎక్కడా కూడా ఈరోజు బీజేపీ వాళ్ళు కానీ టీఆర్ఎస్ వాళ్ళు కానీ మాట్లాడి దీన్ని ఏదో పద్ధతిలో నీరుగార్చే కార్యక్రమం చేయడం ఉందో, వాళ్ళు ఏం చేసినా కూడా దాంట్లో 0.1% కూడా ఫాల్ట్ అనేది దొరకకుండా ఈరోజు అంత సైంటిఫిక్గా అంత పగడ్బందీగా బీసీ కులన జరిగిందని చెప్పుకోవడానికి మేము గర్వపడతా ఉన్నాము. మరి ఈరోజు వాళ్ళు మైనారిటీలను వ్యతిరేకిస్తూ మైనారిటీలకు 4% రిజర్వేషన్ ఇవ్వద్దు అని చెప్పి అక్కడికి పోయి కోర్టుకు పోయి వాళ్ళు కేసేసి అడ్డుకున్న వాళ్ళు ఈరోజు మైనారిటీ రిజర్వేషన్ల గురించి మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా